పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రజా దర్బార్ కార్యక్రమంను పెనుగొండ పంచాయతీ సర్పంచ్ శ్రీమతి నక్కా శ్యామల సోని శాస్త్రి ఆధ్వర్యంలో అచంట నియోజకవర్గం ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీతాని మాట్లాడుతూ ప్రజా దర్బార్లో పలు కీలక అంశాలపై ధ్వజమెత్తి గత వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలన వలన ప్రజలకు నీడ కరువైందని, పెనుగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినప్పటికీ గత వైసీపీ మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు గ్రామ అభివృద్ధికి అడ్డుపడ్డారని, జగనన్న కాలనీ స్థల పట్టాలు 70,000 నుంచి ₹1,00,000 వరకు అమ్ముకున్న పాలన ఏదైనా ఉంది అంటే అది వైసీపీ ప్రభుత్వ పాలనని, జగనన్న కాలనీ స్థలాలు పోడ్చడానికి గోదావరి నది పరివాహక ప్రాంతంలో బొండు మట్టి ఇసుక అప్పటి మాజీ ఎమ్మెల్యే రంగనాథరాజు అమ్ముకున్నారని పీతాని సత్యనారాయణ మాజీ ఎమ్మెల్యేపై ధ్వజమెత్తారు. అభివృద్ధి పదంలో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ముందంజలో ఉందని, ప్రజా దర్బార్ అంటే ప్రజల సమస్యలు తీర్చడానికి వేదికని పీతాని సత్యనారాయణ అన్నారు. ప్రజా ప్రభుత్వం ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ద్వారా అధికారంకి వచ్చిన ఈ ప్రభుత్వంలో ఎన్నికలు ఏదైతే వాగ్దానాలు చేశామో ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటేనే ప్రధాన భూమికగా ఉండే అనేక రకమైన ప్రభుత్వ పథకాలు ఏవైతే అమలు జరుగుతున్నాయో అన్నీ కూడా కొంతమందికి పక్షపాతి ధోరణిలో, పక్షపాతి విధానం ద్వారా గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పులు తరకని సరిచేయడానికి ఈరోజు ప్రజా దర్బార్ పెట్టారు. ఈనాడు ఈ దర్బార్ అనేది దర్భం కోసం కాదు, సమస్యల పరిష్కారం కోసం, సమస్యలు అవగాహన చేసుకుని మీకుండే నీతి బాధల్ని నెరవేర్చడంలో ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుపోయే కొన్ని నిర్ణయాలకి అనుగుణంగా మీ అందరినీ కూడా చైతన్యపరిచి ఈనాడు జనసేన కానీ, పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ మోడీ గారి పార్టీ కానీ, ఇవాళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి పార్టీ కానీ కూటమిగా ఏర్పడి ఒక నరరూప రాక్షకుడు అధికారంలో ఉన్నప్పుడు అప్రజాస్వామ్య పరిపాలన జరుగుతుంది. దాన్ని ఎదుర్కోవడం కోసం ప్రజల్ని చైతన్యపరిచి ప్రజాస్వామ్యాన్ని పరీక్షించాలని మీ అందరికీ పిలిపిస్తే ఆ పిలుపుని అందుకొని ఈనాడు 175 నియోజకవర్గాల్లో 164 నియోజకవర్గాలు అధికారం ఇచ్చిన మీకు హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు పెట్టుకుంటా ఉన్నాం. 164 నియోజకవర్గాల్లో ఆసక్తి నియోజకవర్గం కూడా ఒకటిగా మరియు మీరు ఇచ్చిన అధికారం మరువరానిది, మర్చిపోలేనిది. ప్రజాస్వామ్యానికి మీరు ఓటేసిన సందర్భంగా మీ అందరూ కూడా నా తరపున మా ఈ నియోజకవర్గ కూటమి పార్టీల తరపు కూడా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు అర్పించుకుంటా ఉన్నాం. దాన్ని ఒక ప్రజాప్రతినిధిగా పార్టీ పెద్దలందరినీ కలిపి మీ సమస్యల్ని తెలుసుకోవడం కోసం కార్యకర్తలందరూ కూడా నడుగట్టమని చెప్పి, నాయకులందరూ కూడా బాధ్యత తీసుకోమని చెప్పి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన గ్రామ సర్పంచ్, గ్రామ ప్రథమ పౌరాలు మేడం సోనియ, శ్యామల, సోని సరిపోదరా, శాస్త్రం చెప్పాలి మళ్ళీ శివరా, శ్యామల సోని, ఓకే మీరు చెప్పినట్టు చెప్తా. ఉపాధ్యక్షురాలు శ్రీమతి వరలక్ష్మి, గౌరవ పంచాయతీ వాట్సాప్ సభ్యులు, గౌరవ మండల ప్రజాప్రతినిధి సభ్యులు, ఎంపీపీ గారికి అల్లంతా అయిపోతాడు, ఎక్కడ ఉన్నారు రాడు, ఆయనకి ప్రజాస్వామ్యం మీద గురి లేదు, రంగరాజు గారి మీద బాగా గురి, అప్రజాస్వామ్య నాయకుల్లో ఒకడు, ఈ మండలానికి ఒక నాయకుడిగా మీరు ఎన్నుకున్నారు. ఈనాడు వేదిక ఇచ్చిన మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్, జనసేన మండల జనసేన అధ్యక్షుడు శ్రీనివాస్ గారు, భారతీయ జనతా పార్టీ వచ్చారా, చాలా మంది మీరు ఇచ్చిన సమస్యలో ప్రధానంగా నేను ఒకటిగా చెప్తా ఉన్నా, రేషన్ కార్డు సమస్య. మీ అందరూ కూడా అప్లికేషన్ పెట్టుకోండి. కొత్తగా రేషన్ కార్డు లేని వారు కానీ
రేషన్ కార్డులో ఎవరైనా పేర్లు కొత్తగా పిల్లలు పుట్టినా వారిని సరి చేయడానికి కానీ ఒక ఆవిడ చెప్పింది, నేను భర్తగా విడిపోతే నాకు రేషన్ కార్డు ఇవ్వట్లేదని రేషన్ కార్డు చెప్పేశారు. దాన్ని కూడా సరి చేయడానికి అప్లికేషన్ తీసుకుంటాము. అప్లికేషన్ కూడా కొత్తగా ఆ 3 పిల్లలు కానీ విడిపోతే, ఆ కుటుంబం విడిపోతే వారికి అధికారుల చేత విచారణ చేసి కొత్త రేషన్ కార్డు కూడా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. 2, పెన్షన్ అర్హత కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు కూడా కొంతమందికి పార్టీ పక్షాన అనర్హుడు అని చెప్పిన గత ప్రభుత్వానికి చెప్పజట్టుగా మేము అధికారం వచ్చిన తర్వాత పార్టీలు పెద్దలు లేవు, మీ ఉప సర్పంచ్ గారిని మేము పక్కన కూర్చోబెట్టుకున్నాం. మా సర్పంచ్ గారిని అంతకింత కూర్చోబెట్టుకుని అర్హత చేసిన చెప్పడికి ఎంత దుర్భాగ్యమైన పరిపాలన చేసిన గత ప్రభుత్వం మాది. పార్టీలకు అతీతంగా ప్రజాపంతులు ఎవరున్నా మా పక్కన కూర్చోబెట్టుకుని అర్హత చంద్రబాబు నాయుడు కానీ మాకు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఉందని మాట చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్య పరిరక్షణే మాకు ఇవాళ పార్టీలకు అతీతంగా అర్హత కలిగితే రేషన్ కార్డు ఇస్తాం, అర్హత కలిగితే పెన్షన్ ఇస్తాం, అర్హత కలిగితే ఇళ్ల స్థలం కూడా ఇస్తామనే మాట చెప్తా ఉన్నాం. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచక రాజకీయాలతో ఈ రాష్ట్రం ఆర్థికంగా వెనకబడి 20 సంవత్సరాలు వెనకెళ్ళిందనే విషయాన్ని కూడా మీకు ముందుకు చెప్తా ఉన్నాం. అయినప్పుడు కూడా చేయాలని దృఢ సంకల్పంతో ఈనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆలోచన, ఎవరు అర్హత ఉన్నా వారందరూ కూడా పెన్షన్లు ఇవ్వాలి, అర్హత ఉన్నా వారికి రేషన్ కార్డులు ఇచ్చి వారిని ఆదుకోవాలి. ఎవరికైనా ఇల్లు లేని వారికి ఇల్లు ఇవ్వాలని ఆలోచిస్తున్నా, ఇల్లు స్థలం లేని వారికి ఇల్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టాలని ఆలోచిస్తున్నా, ఆఖరికి సీఎం రిలీఫ్ కూడా ఇచ్చేవారు కాదు. ఈరోజు మనం చెప్తా ఉన్నాం, నెలకి సుమారు 50 మందికి తక్కువ పోకుండా ముఖ్యమంత్రి సహాయం నిధి కూడా సహాయం అందజేస్తుంది ఈ ప్రభుత్వాన్ని మాటలు చెప్తా ఉన్నాం. అది కూడా పార్టీకి సంబంధం లేదు. పార్టీ పెట్టెక్కాలంటే, ఒక శాసనసభ్యుడు పెట్టెక్కాలంటే నువ్వే పార్టీ వాడు అని చెప్పి అడిగాడు గత శాసనసభ్యుడు. నువ్వు నాకు చేయలేదు కనుక తట్ట మట్టి కూడా అయిన కాలనీలు ఉన్నాయి మన దగ్గర. ఇవాళ చెప్తా ఉన్నా, జగన్ కాలనీలు కూడా రహదారులు వేస్తున్నామనే మాట చెప్తా ఉన్నాం. దానికి ఉదాహరణ నిన్ననే ఒక నిర్ణయం చేశాం. నెగ్గిపూడి కాలనీకి జగనన్న కాలనీకి రోడ్లు వేస్తా ఉన్నా, 1 కోటి రూపాయలు పెట్టి. పండిత విలువలో జగనన్న కాలనీకి 1 కోటి రూపాయలు పెట్టి నిధులు వేస్తా ఉన్నాం అనే మాట చెప్తా ఉన్నాం. ఇది మా ప్రభుత్వం. ఇక కోడిబందాలు దెబ్బ మట్టి ఏమంటే ఇది తనగారు కాలనీ నేను పెద్దరెడ్డి, నీవు ప్రజలు అనుకోలే. ఆ కోడిబందాలు దెబ్బలో నాకు ఓటే లేదు, అయినా రోడ్లు వేస్తున్నా. తెలియాలి మీకు. బాబు చెప్తాడు, చాలా మంది బాబాయ్ నాకు ఓటేసేసారండి. 25% మాత్రమే నాకు వేసా, 70% అయినప్పుడు కూడా ఈరోజు 1.5 కోటి ఇవాళ కోడిబందాలు దెబ్బ సంబంధించిన సీసీ రోడ్లు వేస్తున్నామని మాట చెప్తా ఉన్నా. అక్కడ పట్టాలు తీసేస్తుంటే 250 పట్టాలు తీసేసి కొత్త వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన చేస్తే 850 పట్టాలు తీసేయాలంటే కోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చాం. అయినప్పుడు కూడా వాళ్ళకి విశ్వాసం లేదు. మొన్న కూడా 2024 కూడా 75% జగనన్న కాలనీకి. జగనన్న కాలనీ వాడు కాదని అది గత ప్రభుత్వంలో నిధిచ్చింది. అయినప్పుడు కూడా వాళ్ళు ఏతుకోమరి నీళ్ళు ఏమంటారు, వస్తారు గొడవ చేస్తారు. మాకు లైట్లు ఎవరు గొడవ చేస్తారు, రోడ్లు ఎవరు గొడవ చేస్తారు. గత ప్రభుత్వం 5 సంవత్సరాల్లో తట్ట మట్టి కూడా ఎంచుకోలేని అవాక్యం అని చెప్తా ఉన్నాను ఈరోజు. అయినప్పుడు కూడా ఎక్కడ సమస్యలు ఉన్నాయో అక్కడ సమస్యలు పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం నేరుగా మా ప్రజాప్రతినిధి సర్పంచ్ గారి సిద్ధంగా ఉండి రోడ్లు వేస్తున్నామని మాట చెప్తాను. అప్పుడు బాబా అయినప్పుడు కూడా రోడ్డు వేస్తున్నామని చెప్పడానికి కరుణ కటాక్షం మా దగ్గర ప్రేమ ఉంది, సమస్యల మీద పోరాటం ఉంది, సమస్యలు తీర్చే గుణం ఉందనే మాట చెప్తా ఉన్నాం. అంతేకాని ఇవి మన పోటీ లేదు. నాకు అన్ని ఓట్లు వచ్చేది గొప్పని 50 100కే 50 వస్తే గొప్ప హీరో, 49 దుర్మార్గుడా అని అడుగుతా. వాడు కూడా
నువ్వు పెన్షన్ ఇవ్వలేదే. ఇక్కడ మళ్ళీ ఉంది, ఇక్కడే వేరే రోడ్లో పాపాలు చేసినా ప్రజల్లో ఆలోచన మారింది. దుర్మార్గుడిని మా రాజ్యాధికారం చెప్పాలని అప్పుడు మాకు అధికారం ఇచ్చారు. మీ అందరూ సహకరించారు. సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు, అభినందనలు కూడా తెలియపరుచుకుంటా ఉన్నాం. ఈరోజు చెప్తా ఉన్నా, మీ అందరు కూడా ఈ ప్రజా దర్బార్ ద్వారా మీకు ఏదున్నా ఫిర్యాదు చేసుకోండి. అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఈ అప్లికేషన్ కూడా ప్రాసెస్ చేసి ప్రభుత్వ విధానం ప్రకటించబోతుంది జనవరి తర్వాత. మీ అన్ని కూడా వెరిఫై చేసి కలెక్టర్కి పంపిస్తాం. తహసీల్దార్కి వారి కలెక్టర్ ద్వారా తహసీల్దార్కి రావాల్సిన తహసీల్దార్కి వస్తాయి, పంచాయతీ రావాల్సిన పంచాయతీకి వస్తాయి. వెరిఫై చేసి ప్రభుత్వం పథకాలు, పెన్షన్ ఇచ్చే పథకం కానీ, రేషన్ కార్డు ఇచ్చే పథకాలు, ఇల్లు కానీ, ఇల్లు స్థలం ఇచ్చే పథకాలు కానీ వారికి అందుతాయి. పార్టీలకు అతీతంగానే మాట చెప్తా ఉన్నాం. అందరికీ ఆశ ఉంటుంది. 60 సంవత్సరాలు పెడితే నిండా పోతే వృద్ధా పెన్షన్ రాదు. కానీ 50 సంవత్సరాలకు వచ్చి 40 సంవత్సరాలు నా కార్డు తప్పడిపోయింది అంటాడు. అది కుదరదు. అర్థం చేసుకోండి మాత్రమే చెప్తా ఉన్నా. విడో పెన్షన్ రావాలంటే, వితంతు పెన్షన్ రావాలంటే భర్త సరిపోవాలి. భర్త సరిపోకుండా నాకు ఇడిపోయాడు, ఇడాకులు వచ్చాయి, ఇడిపోయాం, ఇడాకులు కూడా ఉండవు కాగితాలు. ఇడిపోయాం, నాకు పెన్షన్ ఇమ్మని వస్తారు. గత ప్రభుత్వాలు 2014, 19లో మేము చేశాం. భర్తకు దూరం ఉన్న వాళ్ళని సర్టిఫై చేసి వారు కూడా పెన్షన్ ఇచ్చామనే మాట చెప్తా ఉన్నాం. మరొకసారి ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారిని దాన్ని పరిశీలించమని మీ తరఫున ప్రార్థిస్తాం. వస్తే మీకు కూడా వితంతు కాపైన ఒంటరి మహిళలు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రయత్నం చేస్తామనే మాట ఈరోజు చెప్తా ఉన్నాం. అంతేకాని నాకు ఆనందం ఉంది, నా భర్త వదిలేశాడు, నా పెన్షన్ ఇవ్వమంటే ఇవ్వలేను. ప్రభుత్వ పాలసీ మారినప్పుడు డెఫినెట్ గా మీకు అందే అర్హతను బట్టి మీకు వస్తాయనే మాట చెప్తా ఉన్నాం. మొన్నటి వరకు ఇళ్ల పట్టా కావాలంటే సెంటు పాతికి ఇచ్చేది. జగనన్న వాళ్ళలో సెంటున్నారా. మా ప్రభుత్వం వస్తే ఇస్తే అని చెప్పే మేము మాట్లాడాం. 2.5 సెంట్లు ఇవ్వబోతున్నాం అనే మాట చెప్తాను. కొంత టైం ఇవ్వండి. అర్హత కలిగిన వాళ్ళు వెరిఫై చేస్తాం. ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి ఇల్లు భూమి సమీకరణ చేసి ఇవ్వడానికి డెఫినెట్ గా మీకు ప్రయత్నం చేసి మీకు ఇస్తామనే మాట. ఇప్పుడు ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎంతమంది కట్టుకున్నా ఇవ్వడానికి ఈరోజు 2.5 లక్షలు, మొన్నటి దాకా 1.5 లక్షలు, 2.5 లక్షలు శాంక్షన్ చేస్తామనే మాట చెప్తా ఉన్నాం. నా పేరు నక్కా శ్యామల సోని, పెనుగొండ సర్పంచ్. ఈరోజు మా పెనుగొండలో జరిగిన ప్రజా దర్బార్ ఈ కార్యక్రమంలో విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రతి ఒక్కరూ వినతి పత్రం అందజేశారు. వారి ప్రాబ్లమ్స్ అంటే చానాలుగా రాలేని పెన్షన్స్, కావాలని తీసేసిన పెన్షన్స్, గత ప్రభుత్వంలో చాలా వరకు తీసేసి ప్రజలు కూడా చాలామంది వాళ్ళ బాధ చెప్పుకున్నారు. ప్రజలందరి మధ్యన చెప్పుకున్నారు. అలాగే వాళ్ళందరికీ కూడా చాలా మందికి కూడా పెన్షన్స్, అలాగే ఇళ్ల స్థలాలు, అలాగే ఎవరికైతే వాటర్ ఫెసిలిటీ లేదో ఎలక్ట్రిసిటీ ఇవన్నీ ఉన్నాయో ప్రతి ఒక్క వాళ్ళ దగ్గర వాళ్ళ యొక్క సమస్యని తెలుసుకుని వాళ్ళందరికీ కూడా తప్పకుండా న్యాయం చేకూరుస్తానని అందరి ముందు మన పీతాని సత్యనారాయణ గారు మాట్లాడారు. తప్పనిసరిగా మేమందరం కూడా కుటుంబ ప్రభుత్వం మేమందరం కూడా అందరికీ కూడా సహాయం చేస్తామని చాలా వరకు అర్జీలు వచ్చేయండి. ఎక్కువగా ఉండేది ఇళ్ల స్థలాల గురించి, రేషన్ కార్డు గురించి చాలా వరకు సమస్యలు వచ్చాయి. పాపం భూముల గురించి కూడా, అలాగే పాపం చాలా మంది ముసలి వాళ్ళు పెన్షన్స్ గురించి కూడా చాలా మంది బాధ వ్యక్తం చేసుకున్నారు. ఆఖరికి వికలాంగుల పెన్షన్స్ కూడా వాళ్ళు రాకుండా ఆపేశారండి. వాటన్నిటి గురించి కూడా మేము తప్పనిసరిగా వాళ్ళందరికీ న్యాయం చేస్తామని